న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. నాగపూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 48 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ ముంగిట జరుగుతున్న ఆఖరి సిరీస్ కావడంతో దీనిని ఇరు జట్లు కూడా సన్నాహంగా ఉపయోగిస్తున్నాయి. తొలి టీ20లో అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ టీమిండియా రాణించి విజయం సాధించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ను మిడిల్ ఓవర్లలో వికెట్లను తీసి భారీ పార్ట్నర్షిప్ లు అందుకోకుండా కట్టడి చేయగలిగింది. అయితే బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ కు ప్రమాదకరంగా మారారు. న్యూజిలాండ్ కు గెలుపు అవకాశాలు ఈ ఇద్దరి చేతుల్లోనే ఉన్నాయి. అభిషేక్ శర్మను బ్యాటింగ్ లో అడ్డుకుంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో వికెట్లను పారేసుకోవడం ఆపుతేనే న్యూజిలాండ్ కు విజయ అవకాశాలు ఉంటాయనేది జగమెరగని సత్యం. ఇదే విషయాన్ని తొలి మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ అన్నాడు. టీమిండియా గెలుపుల్లో వీరిద్దరిదే ఎక్కువగా పాత్ర ఉందని, తదుపరి మ్యాచ్ లో వీరిని అడ్డుకోవడం పైన దృష్టి పెడతామని అన్నాడు. కాగా టీమిండియాకు టీ20లో వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మలిద్దరూ ఎంతో కీలకంగా మారారు. ఒకరు బ్యాట్ తో, ఒకరు బౌలింగ్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు. గత మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ ను దెబ్బ కొడితే టీమిండియా భారీ స్కోరు చేయడంలో పునాది వేశాడు అభిషేక్ శర్మ. ఈ రోజు రాయ్పూర్ వేదికగా జరగబోయే రెండో టీ20లో వీరిద్దరిపై న్యూజిలాండ్ ఫోకస్ పెట్టనుంది.